జాకన్నా అసలు బాగాలేదు, కంప్లీట్గా డిసప్పాయింటెడ్ అసలు. ఎందుకు ఫిట్ అవ్వలేదు మన హీరోకి స్టోరీ? అంటే హీరో కంటే తను ఇంకా టిల్లు ఆ క్యారెక్టర్ ఉండిపోయి యాక్ట్ చేస్తున్నాడు అనిపించింది తప్ప ఇక్కడ కొత్తగా అనిపించలేదు. ఒక స్పై మూవీ కావాల్సిన ఒక సీరియస్నెస్గా అయితే లేదు. వీళ్ళేదో అట్లీస్ట్ కంప్లీట్గా కామెడీ ట్రై చేయాల్సింది, లేదంటే కంప్లీట్గా యాక్షన్ అయినా ట్రై చేయాల్సింది. వీళ్ళు రెండు ట్రై చేద్దామని చెప్పి రెండు బొక్కబోట్ల పడ్డారు. ఈజీ సెట్ అవ్వాలి సినిమా. డైరెక్షన్ ఫాల్ట్ అంటారా? 100% కంటెంట్ లేదు అండ్ డైరెక్షన్ ఫాల్ట్ రెండు. అసలు కంప్లీట్గా ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా పాజిటివ్ లేదు. ఓన్లీ డైరెక్షన్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ కూడా చేయలేదు. అందరూ డిజాస్టర్. కామెడీ చేయడానికి ట్రై చేస్తే ఫ్లాప్ అయిందంటారా సినిమా? రెండు అట్లీస్ట్ కామెడీ వైజ్ గా ఆడే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఒక రా మూవీస్ లో అట్లీస్ట్ అలానే ట్రై చేస్తుంది కంప్లీట్ గా. అది కాకుండా ఇది కాకుండా రెండు మిక్స్ చేద్దామని ట్రై చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసేసి కంప్లీట్ రచ్చ చేసి మొత్తం కంప్లీట్ డిజాస్టర్ అయితే. సీరియస్ స్టోరీ బాగుందా? పోనీ స్టోరీ బాగుంది, పేపర్ మీద బాగుంది, దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. కానీ అది స్క్రీన్ మీద వచ్చేసరికి కంప్లీట్ గా ఎక్కడ కొత్తగా అనిపించలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా అసలు ఏం స్టోరీ చెప్పుకోవడం కూడా స్టోరీ ఏం లేదు. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పాలనేసి సెకండ్ హాఫ్ ఏం లేదు స్టోరీ. వాళ్ళు ఏదో తీయాలని తీసారు తప్ప. డైరెక్టర్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడంటారా కొంచెం? ఆడియన్స్ 100% ఆయన స్ట్రాంగ్ జోన్ ఏదో ఉందో అందులో ఉండి తీసుకుంటే మేబీ అట్లీస్ట్ ఒక యావరేజ్ బొమ్మని వచ్చేది. కానీ తన కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి కొత్తగా ట్రై చేద్దామన్న ఒక ట్రై అయితే చేశారు. అది కంప్లీట్ డిజాస్టర్. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ఏంటో చెప్తారండి? ప్లస్ పాయింట్స్ అంటే ఓన్లీ సిద్ధు యాక్టింగ్ అని, అది యాక్టింగ్ తప్ప ఇంకే పాజిటివ్ కూడా సినిమాలు లేదు. అన్ని నెగిటివ్స్. స్టోరీ అయినా, స్క్రీన్ పై అయినా, లేదంటే సాంగ్స్ అయినా, బీజిఎం అయినా సరే, లేదంటే విజువల్స్ అయినా సరే, అన్ని నెగిటివ్. ఒక నేపల్ ఎపిసోడ్స్ కొంచెం అది కొంచెం బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక బ్లర్ చేసి చూడడానికి అంత నీట్గా అనిపించలేదు ఎక్కడ ఫస్ట్ హాఫ్. సో ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు అయితే? 2 ఇవ్వచ్చు.